హాయ్ గాయ్స్. యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే అనమాట. అంటే ఇప్పుడే మార్నింగ్, యాక్చువల్లీ ఇది నేను ఈవినింగ్ రికార్డ్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఫాస్ట్గా సడన్గా టికెట్ బుక్ చేసేసుకున్నాము టు బ్యాక్ టు మై కాలేజ్, యూనివర్సిటీ. సో సడన్గా ఫుల్ ఎమోషనల్ అయిపోయినాం. కావాలంటే మీరు నా కళ్ళు చూసి, నా పఫీ ఫేస్ చూసి చెప్పచ్చు దట్ నేను ఎంత ఏడ్చాను. ఎస్, ఐ నో ఐఎమ్ 25, బట్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ బికాస్ ఐఎమ్ జస్ట్ ఎ చైల్డ్ టు మై పేరెంట్స్. ఓ మై గాడ్, నాకు ఎంత ఏడుపు వస్తుందంటే ఇన్ని రోజులు ఎప్పుడు బుక్ చేస్తామా, ఎప్పుడు వెళ్ళిపోతామా, ఇంకా చాలా హాలిడేస్ అన్నట్టు ఉన్నింది. కానీ ఇప్పుడు ఐ వాంట్ డోంట్ గో బ్యాక్. I don't wanna go back, yaar. But we should go. Life must be move on. Always on running mode only. So we can't stop anything. So ఇంకా ఏదో ఒకటి సర్ది చెప్పుకొని మనసుకి ఇంకా అన్నీ సర్దడం స్టార్ట్ చేసేసినాం ఫాస్ట్గా. మ్యాథ్స్ ఇంకా తీసుకురావాలి షాప్కి వెళ్ళి, బట్ సడన్గా టికెట్ బుక్ చేసినాం కాబట్టి ఇంకా 1 డేలోనే అన్నీ చేసుకోవాలి. అండ్ ఐ విల్ షేర్ మై ఆల్ ఫీలింగ్స్ విత్ యూ గైస్. ఎట్లా ఫీల్ అవుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నాకైతే చాలా ఏడుపు వస్తుంది, ఇంకా ఇప్పటికే ఏడుపు వస్తుంది. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ విల్ క్రై టుమారో. అలానే బరువు మనసుతో అన్నీ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేసినాం. అన్నీ వెయిట్స్ చెక్ చేసుకొని స్టార్ట్ చేసేసాం. ఇంకా అమ్మ వాళ్ళ ఊరికే ఉంటారా, అమ్మ అండ్ పచ్చడి నెవర్ ఎండింగ్ లవ్ కదా. సో అవి కూడా ప్యాకింగ్ చేస్తాం. అండ్ బై ద వే మీకు నా వాయిస్ చాలా వెరైటీగా వినిపిస్తుండొచ్చు, బికాజ్ నేను ఇది వాయిస్ రికార్డ్ ఎక్కడ చేస్తున్నాను అంటే ఎయిర్పోర్ట్లో కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ వెరీ లాంగ్ లేఅవుట్. సో ఐ జస్ట్ థాట్ వై నాట్ రికార్డ్ మై వీడియో అని చెప్పి. ఇప్పుడైతే కరెక్ట్ ఫీలింగ్స్ వస్తాయి కదా అని ఇంకా సర్లే అని ఇంకా డిమార్ట్కి వెళ్ళిపోయి అంతా షాపింగ్ చేసేసుకొని వచ్చినాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నా డ్రెస్ చూపిస్తున్నాను. ఎయిర్పోర్ట్కి రెడీ అయిపోయినాను. ఐ థింక్ టైం 7:30 అవుతుంది అనుకుంటా నైట్. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ ఉంది అని చూపిస్తున్నా. మా మమ్మీ హెల్ప్ చేస్తుంది ఫోన్ పట్టుకోవడానికి. చాలా బాధగా ఉంది. ఇంకా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాము అని చెప్తున్నా. ఇంకా అలా సాంగ్స్ వింటూ డాడీతో మాట్లాడుతూ ఇంకా అలానే ఎయిర్పోర్ట్ వచ్చేసింది. బోర్డింగ్ పాస్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. నేను చెప్పినాను కదా ఫుల్ ఏడుపు వస్తుంది, రేపు ఎంత ఏడుస్తానేమో అని. గాయస్ మీరు నమ్ముతలేదు, నేను అస్సలు ఏడవనే లేదు. నాకు అంత నుంచి వాటరే రాలేదు, ఎందుకో తెలీదు. కానీ లోపల చాలా ఫీలింగ్ ఉంది, కానీ వాటర్ అయితే రాలేదు. ఇంకా పోయినాం. హైదరాబాద్ టు ఢిల్లీ ల్యాండ్ అయిపోయినాం. ఈరోజు మార్నింగ్ ఢిల్లీ ల్యాండ్ అయ్యి, ఈరోజు మార్నింగ్ ఇన్ ద సెన్స్ ఈరోజు థర్స్డే. సో ఇంకా లగేజ్ అంతా తీసుకొని ఒక దగ్గర కూర్చున్నాం. యాక్చువల్లీ మా తమ్ముడు ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినాడు. వాడు ఫస్ట్ కూర్చొని నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఐ డిడ్ మై స్కిన్ కేర్ అండ్ నౌ ఇట్స్ హిస్ టర్న్. సో హీ వెంట్ అండ్ ఐఎమ్ సిట్టింగ్ అండ్ రికార్డింగ్ మై సెల్ఫ్. అండ్ నేను థింక్ చేసిన కూర్చొని ఏం పెట్టిందా మా మమ్మీ తినడానికి, కడుపులో ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ అలా 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 ఎయిర్పోర్ట్లో మనుషుల్ని చూస్తూ యాక్చువల్లీ రికార్డ్ చేద్దామని అనుకుంటున్నా. చాలా భయం అవుతుంది బికాజ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. బట్ స్టిల్ ఏదో ఒక రకంగా ధైర్యం చేసి శివంగి ఇవే అని అనుకొని బ్యాగ్లో నుంచి కేక్ వచ్చింది, లైక్ చాక్లెట్ బన్. ఇంకా సూపర్గా ఎంజాయ్ చేసేసినాను తింటూ అలా అందరినీ చూస్తూ. అందరికీ ఏదో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రావడానికి ఎక్కడికో వెళ్తుంటారు, ఎక్కడి నుంచో వస్తుంటారు అని ఆలోచిస్తూ రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఇలా తింటూ ఇవన్నీ బ్యాగులు కాపలా కాస్తూ ఛార్జింగ్ పెట్టుకొని అలా ఎయిర్పోర్ట్ అంతా
కళ్ళు వేసి ఉంచాను అనమాట. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ యూనివర్సిటీకి, మళ్ళీ చదువులు, మళ్ళీ ఫ్రెండ్స్, ఫ్లాట్స్, బ్యాక్ టు నార్మల్ అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఐ ఎంజాయ్ దిస్ 4 months. అండ్ ఐ థింక్ ఈసారి నేను ఫుల్గా టైం స్పెండ్ చేసినట్టు ఉంది ఫ్యామిలీతో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. యాక్చువల్లీ చాలా జరిగినాయి అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్. సారీ అంటే నా పేరెంట్స్కి, అండ్ థ్యాంక్ యూ ఇది కూడా నా పేరెంట్స్కి. మీకు కూడా థ్యాంక్ యూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ. అలా 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 గ్రేట్ఫుల్నెస్ని ఫీల్ అవుతూ ఆలోచిస్తూ కడుపు నింపేసుకున్నాం. బికాజ్ నా కడుపు కూడా నాకు థ్యాంక్ యూ చెప్తుంది. అందుకే నాకు గ్రాటిట్యూడ్ గుర్తుకొచ్చింది ఇప్పుడు. తర్వాత అలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా చూస్తుంటే 2 men, 2 different generations బట్ స్టిల్ సేమ్ ఎక్స్ప్రెషన్స్. అలా చూస్తూ ఆలోచిస్తూ సాంగ్స్ వింటూ కూర్చున్నాం. ఎలా అప్ప ఇప్పుడు చదువులో అబ్బాయి తాతని చూస్తే నాకు కూడా పడుకోవాలనిపించింది. ఈ రోజుకి ఇంకా ఇంత చాలు. మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగిందో అని పార్ట్ 2లో చూద్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడు నేను కొంచెం జర్నలింగ్ చేసి కొన్ని ఉన్నాయి, అవి రాసుకొని మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ 2లో. బాయ్.